హాయ్ అండి. అందరికీ నమస్తే. దర్వాజాలు పెట్టి కట్టుబడి కట్టే కట్టుబడి దగ్గర నుండి స్లాబ్ వేసేంత వరకు కూడా ఈ వీడియోలో ప్రాసెసింగ్ అనేది ఎలా చేస్తారు, ఇంటి నిర్మాణం అనేది తెలుసుకోబోతున్నామండి. మీరు గనక కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే బేస్‌మెంట్ పైనుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా లింటెల్ కావచ్చు, అలాగే దర్వాజాల పైన కట్టే కట్టుబడులు కావచ్చు, అలాగే పార్టిషన్ వాల్ 4 ఇంచ్ వాల్స్ కావచ్చు. ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. టిప్స్, ట్రిక్స్ చాలానే ఉంటాయి. మీ ఇంటి నిర్మాణంలో ఇవన్నీ కూడా మీకు ఎంతగానో యూజ్ అవుతాయి అన్నమాట. ఇక మీరు చూస్తున్న ఈ హౌస్ యొక్క మెజర్‌మెంట్ సైజెస్ వచ్చేసరికి మనకి 25 తక్కువ 4 సెంట్లు ల్యాండ్‌లో 35x46 సైజులో నార్త్ ఫేసింగ్ తోటి నిర్మిస్తున్న హౌస్ అన్నమాట. హౌస్‌ని నిర్మిస్తున్న వాళ్ళు వచ్చేసరికి వైవీఎస్ఎస్ కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్. వీరు చీరాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం అనేది నంబర్ 1గా చేసి హౌస్ ఓన్‌గా వీళ్ళే సేల్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ కూడా సేల్‌కైతే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి చీరాల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అని అనుకున్నట్లయితే వీరి యొక్క ఫోన్ నంబర్‌లు కూడా ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాం. అక్కడి నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా వివరాలనేవి ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక మనం హౌస్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లానింగ్ కూడా అర్థమవుతుందండి. మనం మెయిన్ దర్వాజాల నుంచి లోపలికి వచ్చినట్లయితే మొత్తం ఎల్ షేప్‌లో మనకి హాల్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎల్ షేప్‌కి అవతల వైపు అక్కడ మనుషులనేవి కనిపిస్తున్నారు కదా! దర్వాజా పెట్టి మీకు అదొక బెడ్‌రూమ్ అనేది వస్తుంది. దాని పక్కనే మీకు కిచెన్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఏరియాలో. అలాగే మీకు ఆ బెడ్‌రూమ్‌కి అపోజిట్ డైరెక్షన్‌లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది మరొక బెడ్‌రూమ్ అయితే వస్తుంది. 2 బీహెచ్‌కే హౌస్ అన్నమాట. కిచెన్ యొక్క సైజ్ అనేది మీకు 10:9 అలాగే 12:1గా ఉంటుందండి. అలాగే హాల్ అనేది 29 అడుగులు మనకి వెడల్పు అనేది వస్తుంది. పొడవు 12 అడుగుల్లో రావడం జరుగుతుందన్నమాట. హాలు, లివింగ్ స్పేస్ ఇది ఎల్ షేప్‌లో వస్తుంది. ఇక బెడ్‌రూమ్ యొక్క సైజ్ అనేది మనకి 12:1, 14:3 సైజులో ఉంటుందండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి 4x12:1 సైజులో ఉంటుంది. ఇందులోనే కొంచెం వాష్ ఏరియా ప్లస్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. అలాగే మరొక బెడ్‌రూమ్ వచ్చేసరికి సేమ్ మనకి 11:9 సైజులో ఉంటుంది. అలాగే 14:3 సైజులో మనకి సెకండ్ బెడ్‌రూమ్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి సేమ్ బాత్రూమ్ అనేది 4x11:9 సైజులోనే ప్లాన్ అయితే చేశారు. కంప్లీట్ గా హౌస్ కి సంబంధించిన ప్లానింగ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఫ్రంట్ లో మనకి స్టెప్స్ అనేవి వస్తాయి. అలాగే పార్కింగ్ ఏరియా కావచ్చు, చుట్టూ సెట్ బ్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ప్లానింగ్ లో అయితే తీసుకోవడం జరిగింది. ఇక హౌస్ కి యూస్ చేసిన దర్వాజాలన్నీ కూడా ఫుల్ వుడెన్ దర్వాజాలు అనేవి యూస్ చేయడం జరిగిందండి. ఇవి మనకి పెయింటింగ్ అనేది వేశారు. పెయింట్ వేయక ముందు కూడా మీరు చూసినట్లయితే ఈ యొక్క వుడ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఏంటన్నట్లయితే మనకి తయారు చేయక ముందు వీటి యొక్క మనకి కమ్మెల యొక్క సైజెస్ ఇవన్నీ అన్నమాట. సో ఈ దర్వాజాలన్నీ కూడా ప్రాపర్ గా పెట్టేసి ఇప్పుడు మనకి కట్టుబడి అనేది కట్టడం అయితే జరుగుతుంది. దర్వాజాలన్నీ కూడా మనకి లెవెల్‌కి, తూకాలకి వచ్చే విధంగా పర్ఫెక్ట్ గా మనకి కన్‌స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. లోపల యూజ్ చేసినవన్నీ కూడా వుడ్ దర్వాజాలే యూజ్ చేశారు. అలాగే మనకి బాత్రూమ్స్ దగ్గర మాత్రం డబ్ల్యూపీసీ దర్వాజాలనేది యూజ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా అయితే చూడవచ్చండి. ఇవి పెట్టి మనకి కట్టుబడి అనేది కడుతున్నారండి. చుట్టూ కూడా మనకి 9 ఇంచ్ వాల్స్ అనేవి కడుతున్నారు. పార్టిషన్‌కి వచ్చేసరికి 4 ఇంచ్ వాల్స్ అనేవి కట్టడం జరుగుతుంది. ఈ 4 ఇంచ్ వాల్స్‌లో కూడా మనకి ప్రతి 3 ఫీట్స్‌కి ఒక బెల్ట్ అంటే మనకి మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక రాడ్‌ని రన్ చేశారు. ఒక రాడ్‌ని రన్ చేసి దీనిలో కాంక్రీట్ అనేది వేస్తున్నారన్నమాట. ఇది 4 ఇంచ్ బెడ్‌గా మనకి వేయటం జరుగుతుందండి. ఇది వేయటం వల్ల మనకి చాలా ఉపయోగాలే ఉంటాయి. ఈ 4 అంగుళాల గోడలు కడుతున్నప్పుడు కాంక్రీట్ బెడ్ అనేది వేసుకోవడం వల్ల మనకి చాలా స్ట్రెంగ్త్‌గా ఈ గోడలనేవి ఉంటాయి. ఫ్యూచర్‌లో మనకి ఎటువంటి క్రాకులు, ఇలాంటి పగుళ్ళు రాకుండా చూసుకుంటానికి ఈ కాంక్రీట్ బెడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మనకి గోడల మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. అలాగే సర్ఫేస్ అనేది మనకి పర్ఫెక్ట్ లెవెల్‌లో రావటం జరుగుతుంది. ఇలా చాలా అడ్వాంటేజెస్‌లనేవి ఉంటాయన్నమాట. ఈ 4 ఇంచ్ బెడ్ అనేది మనం పార్టిషన్ వాల్స్‌లో యూజ్ చేసుకోవటం వల్ల. ఎవరు ఇంటి నిర్మాణం చేస్తున్నా సరే కంపల్సరీ మీరు కట్టుకునే పార్టిషన్ వాల్స్‌లో మీరిక్కడ చూస్తున్న విధంగా 4 ఇంచ్ బెడ్ అనేది వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో దీని తర్వాత మనకి ఔట్ సైడ్ ఉండే వాల్స్ అన్ని కూడా మనకి 9 ఇంచ్ వాల్స్ అనేవి పైదాకా మనకి లింటల్ లెవెల్ వరకు కూడా కట్టుబడి అనేది కట్టేయడం అయితే జరిగిందండి. మీరు చుట్టూ కట్టుబడి అనేది కూడా అబ్జర్వ్ చేయవచ్చు. లోపల పక్క మాత్రం మనకి ఏదైతే మనం కాంక్రీట్ బెడ్లు అనేవి వేసామో ఆ లెవెల్ వరకే ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది లోపల పక్క పార్టిషన్ వాల్స్ అనేవి కట్టేది బ్యాలెన్స్ అయితే ఉంది. మిగతావన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చండి. చుట్టూ కట్టే వాల్స్ అన్ని కూడాను. ఈ లింటల్ లెవెల్ గోడలు అనేవి కట్టేటప్పుడు ఖచ్చితంగా మనకి స్పిరిట్ లెవెల్ అనేది ఉంటుంది. లేదా వాటర్ లెవెలింగ్ అనేది ఉంటుంది. ఆ లెవెలింగ్ అనేది వేసుకొని పర్ఫెక్ట్ గా మనం ఎక్కడికైతే వాటం అనేది పెట్టుకుంటామో ఆ విధంగా వాటం అనేది చూసుకొని పర్ఫెక్ట్ గా పైన లెవెలింగ్ అనేది చేసుకోవాలన్నమాట. గోడలన్నీ ఒకే లెవెల్ కి ఉండేటట్లు కట్టుకోవాలి. అలా కట్టుకుంటేనే మనకి లింటల్ బీమ్స్ అనేవి పర్ఫెక్ట్ సైజ్ లో మనకి పట్టం అయితే జరుగుతుంది. అలాగే డోర్ ఫ్రేమ్స్ దగ్గర మనకి విండోస్ ఏవైతే వస్తాయో విండోస్ వాటి యొక్క ఫ్రేమ్స్ దగ్గర
పర్ఫెక్ట్ గా మనకి సెంటరింగ్ అనేది పెట్టించుకోవాలి. అలా పెట్టించుకున్నట్లయితే మనకి ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా మనకి లింటల్ అనేది రావటం జరుగుతుంది. హెచ్చు తగ్గులు వచ్చినాయి అన్నట్లయితే మళ్ళీ వాటిని కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా కొంచెం డబుల్ వర్క్ అనేది అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ లెవెల్ కి పెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా మన యొక్క లింటల్ కూడా రావటం జరుగుతుంది. ఇంకా లింటల్ పోయటమేనండి. చాలా మంది ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ లో లింటల్ అనేది పోయట్లేదు. కింద మనకి బల్లలు అనేవి పోసేసి పైన పెట్టేసి కన్స్ట్రక్షన్ అనేది చేసేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు లింటల్ కూడా వేయడం జరుగుతుంది. మనకి సబ్జా బల్లలు ఏవైతే వస్తాయో ఆ సబ్జా బల్లలు కావచ్చు, లింటల్ కావచ్చు, అన్ని కూడా మనకి ప్రాపర్ గా వేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూడవచ్చండి. సబ్జా బల్లలు ఇవన్నీ కూడా మనకి 4 ఇంచెస్ థిక్నెస్ వచ్చే విధంగా బల్లలు అనేవి వేయడం జరుగుతుంది. వీటికి కూడా మనకి బుట్టలు ఇవన్నీ కూడా కట్టించి ప్రాపర్ గా లింటల్ అనేది వేసేయడం జరిగింది. ఇక లింటల్ అనేది కూడా ప్రాపర్ గా వేసేసి మనకి స్లాబ్ లెవెల్ వరకు కూడా పైన కట్టుబడులు అనేవి మనకి బయట వైపు కట్టడం జరిగింది. అలాగే మెట్ల ల్యాండింగ్ కి సెంటరింగ్ ఇవన్నీ కూడా పెట్టించారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చండి. ఇక లోపల పక్కల ఉండే వాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ స్లాబ్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఈ స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్టుబడి అనేది కట్టేయటం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు మొత్తం కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. ఇప్పుడు చాలా మంది అయితే అడుగుతూ ఉంటారండి, స్లాబ్ హైట్ అనేది ఎంత వరకు పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. జనరల్ గా మనం ఇక్కడ కట్టిన కట్టుబడి ఏదైతే ఉందో ఇది మనం 9 అడుగులు పెట్టుకున్నాం అనుకోండి, పైన ఒక అడుగు బీమ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీకు 10 అడుగులు స్లాబ్ హైట్ అనేది వస్తుంది. లేదు మీరు కట్టుబడే 10 అడుగులు పెట్టుకున్నారనుకోండి, ఒక అడుగు బీమ్ అనేది వస్తుంది. అప్పుడు మీకు 11 అడుగుల వరకు కూడా స్లాబ్ యొక్క హైట్ అనేది రావడం జరుగుతుంది. జనరల్ గా ఇండిపెండెంట్ హౌస్లకి మనకి 10 నుండి 10.5 వరకు కూడా హైట్ అనేది స్లాబ్ యొక్క హైట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం స్పేసెస్ గా కావాలనుకున్న వాళ్ళు 11 అడుగుల వరకు కూడా స్లాబ్ యొక్క హైట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు ఫ్లోరింగ్ లెవెల్ నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మొత్తం కట్టుబడిని మొత్తం కూడా పూర్తి చేసేసుకొని ఇక స్లాబ్ కి సంబంధించిన సెంటరింగ్ వర్క్ అనేది పెడుతున్నారండి. సెంటరింగ్ అవన్నీ కూడా మీరు చూడవచ్చు. సైడ్ సెంటరింగ్ అంతా కూడా కొట్టేశారు. మనకి ఫ్లాట్ పైన ఏదైతే స్లాబ్ అనేది ఉంటుందో దానికి సంబంధించిన సెంటరింగ్ అనేది ఒక పక్క నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు అనమాట. వీటికి సంబంధించిన పోటీ కర్రలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్పేస్ చేశారు. అవన్నీ కూడా మీరు చూడవచ్చు. కర్రలు కూడా మనకి ఎటువంటి బెండులు వంకర్లు లేకుండా మనం సెంటరింగ్ అనేది పెట్టించుకోవాలండి. బెండులు వంకర్లు ఉండి కర్రలు కూడా పుచ్చిపోయిన కర్రలు అలాంటివి పెట్టించినట్లయితే మనకి స్లాబ్ వేసేటప్పుడు ఆ కర్రలు అనేవి విరిగి పడిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో అలాంటివి ఏమీ లేకుండా కర్రలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సైజ్ ఉండేవి, అలాగే పర్ఫెక్ట్ గా ఉండే కర్రల్ని మనం యూజ్ చేసి సైడ్ సెంటరింగ్ కావచ్చు, స్లాబ్ సెంటరింగ్ కావచ్చు, మొత్తం కూడా ఇవి పెట్టించుకోవడం మంచిది అనమాట. ఇక సెంటరింగ్ వర్క్ అనేది అయిపోయిన వెంటనే మనకి రాడ్ బిల్డింగ్ మేస్త్రులు వచ్చేసరికి వీటికి రాడ్లు అనేవి మనకి ఏవైతే స్టేర్ కేస్ ఉంటుందో స్టేర్ కేస్ కి సంబంధించి ఒక స్టేర్ కేస్ అనేది పోసేయడం జరిగింది కాబట్టి కట్టుబడేప్పుడే మిగతాది రెండో స్టేర్ కేస్ కి మనకి మొత్తం సెంటరింగ్ అనేది పెట్టారు. రాడ్ బిల్డింగ్ రాడ్లు సువలు అనేవి కట్టేశారు. అలాగే స్లాబ్ మొత్తం కూడా మనకి సువలు అనేవి కట్టేయడం అయితే జరిగిందనమాట. అలాగే వాటికి సంబంధించిన పైపులు ఇవన్నీ కూడా పెట్టేయడం అయితే జరిగింది. ప్రాపర్ గా స్లాబ్ కి సంబంధించిన మొత్తం వర్క్ అనేది పూర్తి చేశారు. ఇక మరుసటి రోజు మనకి స్లాబ్ వేయడానికి అన్ని సిద్ధం అండి. ఇక స్లాబ్ కి సంబంధించిన ముఠా వాళ్ళందరూ కూడా వచ్చేసి వారికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఎవరి వర్క్లు వారు చేసుకోవడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే ఇక్కడ నుంచి చూడవచ్చు. ఫైనల్ గా స్లాబ్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అనేది చేసుకోవడం జరిగిందండి. ఇప్పటికీ స్లాబ్ అనేది పూర్తి చేసుకున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు నేను చెప్పాను, మరలా ఇంకోసారి చెప్తున్నాను. మీరు చూస్తున్న ఈ హౌస్ అనేది సేల్ కి అయితే ఉందండి. చీరాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఇల్లు అనేది తీసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ హౌస్ ని తీసుకోవచ్చండి. ఈ హౌస్ సేల్ కి అయితే ఉందని చెప్పాను కదా. ఇది లక్ష్మీ శ్రీనివాస కాలనీలో ఈ హౌస్ అనేది ఉండటం జరుగుతుందండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళి కూడా చూడవచ్చు. ప్రెజెంట్ మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడే మీరు తీసుకున్నట్లయితే మీకు నచ్చిన విధంగా ఇంకా చేంజెస్ అనేవి చేసుకొని మీరు ప్రాపర్ గా హౌస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా మీకు ఈ స్టేజ్ లో మీకు దొరకడం అయితే జరుగుతుందండి. ఇంకా ఈ హౌస్ కి సంబంధించి మీరు పుట్టింగ్ లెవెల్ నుంచి బేస్మెంట్ లెవెల్ వరకు కూడా ఎలా నిర్మాణం చేస్తారు ఏంటి అనేది నేను ఇంతకు ముందు ఒక వీడియో అనేది చేశాను. మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. ఆ వీడియోను చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఈ వీడియోలో మాత్రం దర్వాజాలు పెట్టిన దగ్గర నుంచి కట్టుబడి నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.